నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహ పవన్ అనేటువంటి న్యాయవాది పైన దాడి చేశాడు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే న్యాయవాదులంతా కూడా ఇక్కడ న్యాయవాది మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఇవాళ 2 రోజుల నుంచి ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా బార్ అసోసియేషన్ నాయకులు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకి న్యాయవాదులకు మధ్య వచ్చేటువంటి ఘర్షణను ఎప్పటికప్పుడు చర్య తీసుకోవాలని, దాని మీద పోరాటం చేయాలని ఆందోళన చేస్తున్నారు. మనం చూసాం గతంలో కూడా ఒక గంజాయి కేసులో సంబంధించినటువంటి ముద్దాయిని కోర్టు ఆవరణలోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు పోలీసులు అని చెప్పి ఒకవైపు న్యాయవాదులు ఆందోళన చేసేటువంటి నేపథ్యంలోనే హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. ఆ నేపథ్యంలోనే తన మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇవాళ మన తాజాగా కూడా ఈ బార్ అసోసియేషన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులకి న్యాయవాదులకు మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న అంశంతో మనతో మాట్లాడడానికి బాధితున్నారు. చెప్పండి, అసలు విక్రమ్ సింహకు మీకు ఏంటి అసలు? నేను కూడా ఒక బాధితుడినే. కోర్టు పోలీస్ స్టేషన్కి పోతే క్రిమినల్ కానిస్టేబుల్ మురళీకృష్ణ కూడా నాపై అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఒక కేసు కంప్లైంట్ ఇవ్వకపోతే చాలా అసభ్యంగా ప్రవర్తించి మమ్మల్ని దుబ్బేశారు బయటికి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మురళీకృష్ణని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఎందుకోసం అని? ఒకటి పవన్, రెండోది మీరు బాధితులు. ఫోర్త్ టోన్ ఎందుకు టార్గెట్ అవుతుంది? ఫోర్త్ టోన్ ఇలాంటి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో అన్ని సివిల్ డిస్ప్యూట్స్ చేస్తున్నారు. ఈ సివిల్ డిస్ప్యూట్ మీద మేము పోతే మా మీద దురుసుగా ప్రవర్తించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు చూపిస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో? పోలీసులు పంచాయతీలు మనీ సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. అడ్వకేట్స్ కి మర్యాద లేకుండా పోతుంది. ఇక్కడ ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కామన్ మ్యాన్ కి మర్యాద లేదు, అడ్వకేట్ కూడా మర్యాద లేకుండా పోతుంది. దీనిపై ఎస్పీ గారు కఠిన చర్యలు తీసుకొని ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము న్యాయవాదులుగా కోరుతున్నాం. సివిల్ పంచాయతీలు ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. దీనిపై తగిన చర్యలు పై అధికారులు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అసలు ఏం జరుగుతుందండి? సరే, ఇప్పుడు ఈయన సెకండ్ బాధితుడు. ఏ పోలీస్ స్టేషన్ పోయినా, నేను మొన్న ఎమ్మెనూరు పోయినప్పుడు కూడా ఎస్ఐ చెప్పినాడు, నేను ఒక పోలీసుల విషయంలో పంచాయతీ పోయినాను. అక్కడ ఏం జరిగిందంటే, మీరు రావద్దండి కోర్టులోకి, పోలీస్ స్టేషన్లోకి అని చెప్పినాడు. అంటే నేనేమంటున్నా అంటే, నేనేం బాధుని కాదు, బట్ ఒక పోలీస్ పోయినప్పుడు రెస్పెక్ట్ అనేది ఉండాలి ఒక అడ్వకేట్కి. అదే మేము కోరుకుంటాం. ఎవరు లాస్ట్కి మన క్లయింట్ ఖచ్చితంగా పిలుస్తాడు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు రక్షణ కల్పించే వాళ్ళు మనకొక్కరికే కాదు, ఆల్ ఎనీ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు. అంటే అప్పుడు ఒక వ్యక్తి పిలిచినప్పుడు మనం ఖచ్చితంగా పోవలసిందే. మనం సోషల్ సర్వీసు, అడ్వకేట్స్ అన్నది సోషల్ సర్వీసు. దాని విషయంలో మనము బయట మీటింగులు కూడా పెట్టచ్చు, ఒక సెక్షన్ మీద అవగాహన కూడా పెంచవచ్చు. వాళ్ళు మనతో మాట సీనియర్ న్యాయవాది ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు పోలీసులకు మధ్య న్యాయవాదులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది? దాడి చేసే సిచ్యువేషన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థలో బ్రిటిష్ కాలం నుంచి పొందుపరిచిన పోలీస్ మాన్యువల్లో ఉన్న నిబంధనలు వాళ్ళు ఫాలో కాకపోవడమే. పోలీస్ మాన్యువల్ గిన ఫాలో అయినట్లయితే ఇవన్నీ ఉండవు. అవన్నీ పోలీస్ మాన్యువల్ మాకు సంబంధం లేదని చెప్పేసి బయటి వ్యక్తుల్లాగా పోలీసులు వ్యవహరించి వచ్చిన వ్యక్తులపై దాడి చేయడం అనేది సహించరాని విషయము. దాడి చేసిన సిఐపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. పోలీస్ మాన్యువల్ ఫాలో కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ మాన్యువల్ ఫాలో కానిటువంటి పోలీసుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి చట్టపరంగా? అది అధికారికంగా వాళ్ళ పై అధికారులు తీసుకునే చర్య కానీ బయట సొసైటీ నుంచి తీసుకునే చర్య కాదు. ఎవరైతే పోలీస్ మాన్యువల్ ఫాలో కాలేదో వాళ్ళ పై అధికారులు చర్యలు తీసుకోవాలి తప్పించి ఇక్కడ బయట వ్యక్తులు డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. అది అంతర్గతంగా పోలీసు ఆఫీసర్లు వాళ్ళని ఆదేశించి వాళ్ళకి చైతన్యం కల్పించి వాళ్ళని చూడాల్సిన బాధ్యత పోలీస్ పై అధికారులపై ఉంది. న్యాయవాదుల మీద దాడి చేయడాన్ని పోలీసులు ఎట్లా చూడాలండి? న్యాయవాదులపైన దాడి చేయడం అనేది చాలా అమానుషమైనది. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పే పోలీసులు ఈరోజు న్యాయవాదులు కూడా వాళ్ళ విచారణ కోసం, క్లయింట్ విచారణ కోసం వెళ్తే న్యాయవాది పైన దాడి చేయడం అనేది చాలా హేమమైనది. కాబట్టి ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ సింహని, న్యాయవాదిపై దాడి చేసిన విక్రమ్ సింహని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బార్ అసోసియేషన్ అంతా కూడా అతనికి అండగా ఉంటుంది, అతనికి ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ సిఐ సస్పెండ్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి. పోలీసులకి న్యాయవాదులకి మధ్య ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటుంది? ఈ ఘర్షణ వాతావరణం ప్రధానంగా కారణం ఏంటంటే, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయవాదులను అప్రోచ్ అయ్యి పోలీసులు ఏదైతే థర్డ్ డిగ్రీ వాడడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయటం, తప్పుడు నేరాలలో వాళ్ళను ఇరికించటం,
లేదనంటే వాళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు వాళ్ళను నేరాల్లో చూపిస్తూ భయపెడుతూ చేస్తున్నటువంటి విధానం కోసమే ఈరోజు న్యాయవాదులను అప్రోచ్ అవుతున్నారు చాలా మంది విక్టిమ్స్. ఈ విషయంలోన ఇదే న్యాయవాదిని మాకు ఇప్పుడు బార్ అసోసియేషన్లో ఎవరైతే గాయపడినాడో పవన్ కుమార్ గారి ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు సిఐలు కలిసి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, మీ కుటుంబానికి థ్రెట్టింగ్ ఉంది, మీరు రాజీ కాకపోతే అనేటువంటి ఒక ఒత్తిడి కూడా తీసుకొచ్చారట. ఈ విషయంలో ఎవరైతే 4th టౌన్ సిఐ నేరానికి పాల్పడినటువంటి 4th టౌన్ సిఐ విక్రమసింహ గారి పైన చర్య తీసుకోవాలని మేము ఏ రకంగా అయితే డిమాండ్ చేస్తున్నామో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది న్యాయవాదుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన. ఈ విషయంలోన 4th టౌన్ సిఐ గారు ఎవరైతే విక్రమసింహ గారు టక్కనే దీని మీద సంజాయిషి చెప్పుకోవాలి, ఆ పదవిని వైదొలిగి ఎవరైతే సుపీరియర్ అధికారులు ఉన్నారో అతని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క నేరాన్ని తప్పించే ప్రయత్నం చేసినటువంటి దానిలో సహకరించినటువంటి 3 టౌన్ సిఐ ఎవరైతే శేషయ్య గారు ఉన్నారో ఆయన కూడా బాధితుల్లో భాగంగానే దీన్ని చేర్చాల్సిన అవసరం ఉందని మా డిమాండ్. ఎందుకనంటే న్యాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలో పోలీసు కూడా ఓ పాత్ర ఉంది, కానీ అలాంటి వాళ్ళే నేరాలను వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఓ రకంగా మలుచుకోవటం, లేదంటే ఆ నేరాలను తొలగించే పవర్ కూడా మా చేతుల్లోనే ఉంది అని దానిని డెలీషన్ చేస్తాము, మీ పేర్లు ఉండవు, లేదనంటే మీ మీద ఇంకా 10 సెక్షన్లు యాడ్ చేసి కానీ లైఫ్ లాంగ్ లోపల పెడతామనేటువంటి భయభ్రాంతులకు గురి చేసి న్యాయవాదిని కూడా బయటికి రానియకుండా చేసినటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో ప్రధానంగా 3 టౌన్ సిఐ 4th టౌన్ సిఐ విక్రమసింహ గారి పైన తక్షణమే చర్య తీసుకోవాలి. అలాగే దీనిపైన పూర్తి స్థాయిలో పై అధికారులు విచారణ జరపాలి. ఏవైనా తప్పిదం జరిగితే దీని మీద అధికారుల పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయ విచారణ చేయాలని మా యొక్క డిమాండ్. చెప్పండి ఏం జరుగుతుంది? ఈరోజు ఒక కేసు విషయమై కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పోయినటువంటి పవన్ కుమార్ పై దాడి చేసినటువంటి సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క సంఘటన జరిగిన వెంటనే మన యొక్క కర్నూలు బార్ అసోసియేషన్ ఆ యొక్క వీడియోని విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ సిఐతో పాటు మరొక సిఐ 3 టౌన్ సిఐ ఆయన తోడయి ఈ యొక్క విక్టిమ్ని ఒక న్యాయవాదినే బంధించగలిగారంటే 36 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా 46 బార్ అసోసియేషన్ లీడ్ అజిటేషన్ చేస్తుంటే విధులు బహిష్కరించి ఒక న్యాయవాదిని కనీసం బయటకు రాకుండా చేస్తున్నారంటే ఈ యొక్క పోలీసుల దౌర్జన్యం దమనకాండ ఎంతవరకు మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక న్యాయవాది ఈరోజు బయటికి రావడానికి కూడా బెదపడుతున్నాడంటే పోలీసుల దౌర్జన్యం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా కూడా న్యాయవాదికి మా యొక్క కర్నూలు బార్ అసోసియేషన్ అంతా కూడా సపోర్ట్గా ఉంటుంది. ఈ యొక్క విషయంలో సిఐని సస్పెండ్ చేసేంత వరకు ఒక లాయర్ న్యాయవాదిని తన యొక్క బూటు పాదాల మీద మొక్కించుకున్నాడంటే ఎంత అహంకారంతో ఈ యొక్క చర్య పాల్పడి ఉంటాడో. ఒక న్యాయదేవతకి అవమానం జరిగినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా అయితే. కాబట్టి ఈ యొక్క న్యాయదేవత జరిగిన క్షమాపణ ఈ యొక్క బార్ అసోసియేషన్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో న్యాయదేవత దగ్గర ఆయన టోపీని పెట్టి నమస్కరించి తప్పైందని చెప్తే తప్ప ఈరోజు ఈ యొక్క ఆత్మకు శాంతి కలగదు. కాబట్టి తగిన చర్యలు తీసుకొని సుప్రీయర్ న్యాయం చేయవలసిన కూడమేది. అంతవరకు కూడా ఈ ఉద్యమం నడుస్తుంటుంది. నా మీద జరిగిన దాడి వాస్తవము, దానికి సంబంధించి నేను ఇచ్చిన వీడియో వాస్తవము. కానీ ఏదైతే నేను కంప్రమైజ్ అని చెప్పి వీడియో వైరల్ ఆ వీడియో వచ్చేసి అది నేను స్వతహాగా నేను చెప్పింది కాదు, పంపించింది కాదు. దీనికి 4 టౌన్ సిఐ గారి భయంతో ఆయన వచ్చి చేయడం వల్ల ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఇంకోటి, ఆ వీడియో నేను ఎవరికి పంపలేదు, నా ఫోన్ నుంచి ఎవరికి పంపలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు కూడా నేను బయటికి వచ్చి నేను కాంప్రమైజ్ అని చెప్పనేసి ఎవరికి చెప్పలేదు. ఈరోజు మా బాధ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను బయటకు వచ్చి బాధ రక్షణలో ఉండి ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా శిక్ష పడే వరకు రాజీ కానని చెప్పనేసి బ్యాక్ స్టెప్ అని చెప్పనేసి మా బాధ ధైర్యంతో చెప్తున్నాను. అంటే నీ మీద ప్రెజర్ చేసింది ఈ మాటలు మాట్లాడమని సిఏ గారు, 4 టౌన్ సిఏ గారు, ఎందుకోసమని 4 టౌన్ సిఏ గారు ఎందుకోసమని ఆయన ఆల్రెడీ ఆయన మిస్టేక్ ఉంది కాబట్టి చేయించింది. ఏంటి ఆయన మిస్టేక్ ఏంటి? నా మీద దాడి చేయడం ఒకటి, అనవసరంగా ఇప్పుడు ఒక గాలి జానకని చెప్పేసి అతన్ని జైలుకి పంపడము, తర్వాత క్రైమ్ నెంబర్ 318/25 ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. అది దాంట్లో 9వ ముద్దాయి ఒరిజినల్గా ఉన్న ఒక అమ్మాయి కాకుండా సంబంధం లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని దాంట్లో రిమాండ్ చేశారు. మీరు నోటి దురుసుగా మాట్లాడినారు కాబట్టి మీ మీద దాడి చేశారనేది పోలీసుల వాదన.
నేను అలా మాట్లాడింటే నా మీద అక్కడే ఇంకా విమర్శన చేసి కేసు గీసి పెట్టి ఏది చేసేవాళ్ళు ఆయన. ఆయన తప్పు ఉంది కాబట్టి ఆ తప్పులకు సంబంధించి నేను అడిగిన దానికే ప్లస్ ఇంకోటి వచ్చి లంచం ఇచ్చేలాగైతేనే ఏదైనా మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదని చెప్పండి సార్. నేను అంటే ఎందుకోసం అండి లంచం? ఏ ఇష్యూ మీద వెళ్ళారు? ఈ గంజాయి కేసు సంబంధించి ఏదైతే వెళ్ళానో దానికి సంబంధించి ఫస్ట్ పోయినప్పుడు ఆయన అడిగింది ఫస్ట్ అదే మాట. సార్ తను పట్టుకున్నారు కదా, దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలైనా అడిగితే ఏదైనా లంచం ఇచ్చేలాగైతే మాట్లాడండి, లేదంటే మాట్లాడద్దని చెప్పి చెప్పారు. గతంలో కూడా ఆ సీఐతో మీకు లావాదేవీలు ఉన్నాయి, ఆ ర్యాప్ ఉంది కాబట్టి ఆ చనువుతోనే మీరు మాట్లాడుకున్నారట అనేది బయట. ఆ సీఐని నేను కలవడము ఇదే మొదటిసారి మొదటిసారి వెళ్ళడము జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఆందోళన చేస్తుంటే నిన్న ఎందుకు మీరు ఆందోళన పాల్గొనలేదు? సీఏ ప్రెజర్ వల్లనే నేను బయటికి రాలేదు. అంటే బ్లాక్ మెయిలింగ్ చేయడమే మీ నేచర్ అనేది బయట జరుగుతున్నటువంటి వాదన. సార్ బ్లాక్మెయిల్ అంటున్నారు, ఇందులో మీ కళ్ళ ముందే ఉంది. క్రైమ్ నెంబర్ 318/25. ఆ దాంట్లో 9వ ముద్దాయి ఒరిజినల్గా ఉండాల్సిన ఒక అమ్మాయి, దానికి సంబంధించి యాటిట్యూడ్ వేలేసిన, ఆధార్ కార్డు కొట్టి సబ్మిట్ చేసిన ఉంది, కోర్టులో ఉంది. తర్వాత వీళ్ళు రిమాండ్ చేసిన దాంట్లో వాళ్ళే చూపించిన అమ్మాయి, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఎక్కడ బ్లాక్మెయిల్ ఉంది సార్? ఎక్కడ నా మిస్టేక్ ఉంది? పోలీసుల తప్పు ఎక్కడ లేదు. మరి తప్పు లేనప్పుడు ఎందుకు లాయర్స్ చేసేటువంటి బార్ అసోసియేషన్ యాజిటేషన్లో ఎందుకు పాల్గొనలేదు? అవును సార్, నన్ను హైడ్ చేసిన నిన్న మొన్న నైట్ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆ సీఏ గారు నా ఫోన్ నుంచి తీసిన తర్వాత ఆయన బార్ ప్రెసిడెంట్కి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి, అంటే నేను పంపించానంటూ ఆయన ఫోన్ కొట్టి ఆల్మోస్ట్ అలా అలాగే సార్. నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని నన్ను ఇబ్బంది పెట్టారు. నేను నిన్న సాయంత్రం వరకు కూడా మీ మీద థ్రెట్ ఉందని ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇప్పుడు బయటకు వచ్చాను సార్, ఇప్పుడు బయటకు వచ్చాను. తర్వాత బార్ చెప్పే నిర్ణయాలను బట్టి కంప్లైంట్లు దానికి సంబంధించి మేము చేసుకున్నాం. ఇప్పుడు రాజీ అయినారని చెప్పి బయట రాకొచ్చింది, ఇప్పుడేమో మాట మారుస్తున్నారు. దీనేం చెప్పు సార్, మొన్న సాయంత్రం నుంచి నేను ఇవాళ వరకు నేను బయటికి వచ్చి ఏ ఒక్కరికైనా కానీ ఫోన్లో కానీ ఫిజికల్గా కానీ నేను రాజీ అని చెప్పి ఎవరికి చెప్పానా? అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు మొత్తము బార్ అసోసియేషన్ ఒత్తిడి చేసి మాట్లాడిస్తుందంటే సార్ బాగా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను. అంటే మీ మీద ఒత్తిడి తెచ్చి మాట్లాడిస్తున్నారా అంటే? సార్ బాధ ఎందుకు ఒత్తిడి చేస్తుంది సార్? వాళ్ళకేం వస్తుంది సార్? అన్యాయం జరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తారు, కానీ ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది సార్? బాటలు చర్చించుకొని బాధ అట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ జరగాలి. అంటే మీరు ఉన్నత స్థాయి అధికారులు కూడా కలిసారు కదా, ప్రొటెస్ట్ కూడా చేశారు. సో మీకు సార్ మొన్న సాయంత్రం నుంచి నేను లేను సార్. మా బాధ వాళ్ళంతా వెళ్ళి కలవడం చేయడం జరిగింది, ఆందోళన కూడా చేసి అసోసియేషన్ చేసింది, కానీ నాకు నిన్న తొందరగా వచ్చి పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు తర్వాత బాధ తీసుకున్న నిర్ణయాలను బట్టి దానికి కట్టుబడి చేస్తాం సార్. ఆయన యొక్క కంప్లైంట్ మేరకు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనను కలవడానికి ఆయన కోసం ప్రయత్నిస్తే దొరకలేదు కనుక దానికి సంబంధించి మేము నిన్న నిరసన వ్యక్తం చేశాము. నిరసన వ్యక్తం చేసి ఎస్పీ గారిని కావాలంటే ఆయన ప్రజా వేదికలు ఉన్నాడని చెప్పేసి రాలేకపోతే అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు. ఓర్తురన్సీపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని, మా న్యాయవాదిపై దాడికి నిరసనగా ఎమ్మడే ఆయన సస్పెండ్ చేయాలని మా న్యాయవాద సంఘం తరఫున అందరం మేము కోరుకున్నాము. కనుక లేకపోతే వెంటనే వచ్చి ఆయన జరిగిన దానికి వచ్చి మా భారత గురించి క్షమాపణ చెప్పాలని మా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘంగా మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకోసం ఎవరైతే బాధితులు కూడా మీరు సరెండర్ చేశారనేటువంటి ఒక వాదన వస్తుంది బయట. బాధితులు సరెండర్ చేయాలని మేము సరెండర్ చేయాల్సింది మాకు అవసరం లేదు. మా పవన్ చెప్పిన ప్రకారము 4th టౌన్ సిఐ 3 టౌన్ సిఐ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఆయనతో మాట్లాడినారని చెప్పడం జరిగింది. ఆ విషయం చెప్పడం జరిగింది, అంత తప్ప మాకేం తెలియదు. తర్వాత ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పెట్టిన తర్వాత ఏమైనా రాజీనామా నువ్వు ఏదంటే భారత సింగ్ కాడికి చెప్పని వచ్చి చెప్పమని చెప్పాము. తర్వాత ఆయన అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు వచ్చాడు. ఏం విషయం జరిగిందంటే ఈయన చెప్పిన వర్షన్ ప్రకారం ఏమంటే మీ ప్రెసిడెంట్తో మాట్లాడాను, మీ మాజీ బార్ కౌన్సిల్ మెంబర్తో మాట్లాడాను, ఇంకో సభ్యునితో మాట్లాడాను, నువ్వు పోయి బార్ దగ్గర సమావేశం చేస్తే అయిపోతుందంట అని చెప్పాలని చెప్పింది. నాతో సిఐ ఎటువంటి కాంటాక్ట్ కావడం జరగలేదు, ఏం జరగలేదు. ఎటువంటి జరిగితే నేనెందుకు ధర్నా చేస్తాను, ధర్నాలోకి నేనెందుకు పోతాను? కనుక ఆయన కేవలం మాలో మభ్య పెట్టాలని చెప్పి ఆ విధంగా చెప్పినాడు. అది అర్థం చేసుకోవాలి. కనుక మా పవన్ పైన దానికి నిరసనగా మేము ఎంతవరకైనా పోతాం. మా భారత తరఫున ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతాము. మేము పూర్తి మద్దతు తెలుపుతాము. ఆయన రక్షణ కోసం మా న్యాయవాదులందరూ పరితాపిస్తారు ఎప్పటికైనా సరే. ఆయనకి ఏం జరిగినా, పవన్కు ఏం జరిగినా కర్నూలు 4th పోలీసు వారు బాధ్యులని చెప్పి నేను చెప్తున్నాను.
కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న కక్షతోనే బార్ అసోసియేషన్ ఈ ధర్నా చేస్తుందా అంటే మాకు డిపార్ట్మెంట్కు ఎటువంటి మా మధ్యన ఎటు భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఎటువంటి అంటే ఒక ఇంట్లో ఒక అత్త కోడలు మాదిరే ఉంటాం, అంత తప్ప వేరే విషయం లేదు. అంతేగాని మాకు బార్ అసోసియేషన్కు పోలీస్ వారికి ఎటువంటి పిరపక్షాలు లేవు. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. వాళ్ళు చేసిన యొక్క పనులు ఎటువంటివి అంటే పత్తికొండలో కోర్టులో సరెండర్ అయిన ఒక ముద్దాయిని తీసుకుపోయి బలం చేశారు. దానిపైన హైకోర్టు కూడా చివాటు పెట్టడం జరిగింది. కనుక వాళ్ళు మాలకు పెట్టాలని కూడా ట్రై చేసి ఉండొచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కనుక ఒకటే నేను చెప్పేది మా సభ్యునికి జరిగిన అన్యాయంపై మేము ఎక్కడికైనా వరకు పోతాము, ఎస్పీ దగ్గరికైనా పోతాము, లేకపోతే కోర్టుకైనా పోతాము. ఆయనపై కర్నూలు 4th సిఐపై ఎమ్మడే చర్యలు తీసుకొని తక్షణం ఇతని విధులను తొలగించాలని మరి కర్నూలు జిల్లా న్యాయస్థానం కోరుకుంటున్నాం. పోలీసులకి న్యాయవాదులకి మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తుంది? పోలీసులకి న్యాయవాదులకి మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తుంది? అంతే కాదు, వారి యొక్క యుగం అనుకోండి, ఇంకోటి అనుకోండి, మాకు తెలియదు. ఇప్పుడు ఒక న్యాయవాది పోయినాడు. న్యాయవాది పోయినప్పుడు ఆ మధ్యన జరిగింది లోపాలు ఉంటాయి. బయటకు వచ్చిన మాకు తెలియదు. బయట అంటే మీ న్యాయవాది తిట్టినాడని చెప్పి చెప్తారు. కానీ మాకు తిట్టాల్సిన అవసరం మాకు ఉండదు. అయ్యా మీరు ఈ విధంగా చేయండి అయ్యా అని చెప్తారు. ఆ చేయని పక్షంలో ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇద్దరు మధ్యన ఈగో ఫీలింగ్ వస్తుంది. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము కోర్టులో చూసుకుంటామని చెప్తారు. మేము మా భవన్ ద్వారా మేము భారతీయ ద్వారా విధులను ఇచ్చాము. ఆయన వస్తే ఇస్తామని అనుకుంటాము. కానీ ఆయన మాకు అందుబాటులో ఇప్పుడు వచ్చాడు కాబట్టి మేము మా బార్ అసోసియేషన్లో యొక్క మా జనరల్ బాడీ మీటింగ్ తీసుకొని మేము కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. శనివారం కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆదివారం సెలవు కావడంతో మేము సోమవారం ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ మీటింగ్ ఆదివారం పెట్టుకొని సోమవారం విధులు బహిష్కరించాము. అలాగే ఎస్పీ ఆఫీస్ ముట్టడించాము. అక్కడ అడిషనల్ ఎస్పీ గారు వచ్చేసి మాకు 24 hours టైం ఇవ్వండి, మేము దానిపైన ఆలోచిస్తామని చెప్పాడు. మేము ఆల్రెడీ డీజే గారు కూడా కలిసాము. డీజే గారితో కూడా వినిపించడం జరిగింది. మాదేంటంటే పవర్ లోపల ఏం జరిగిందనే విషయం కాదు, కానీ ఇతను దురుసుగా ప్రవర్తించడము, మ్యాన్ హ్యాండింగ్ చేయడం అనేటువంటిది చట్టవిరుద్ధమైనది. ఏదైనా ఉంటే అతను కోర్టులో చూసుకోవాలా. ఇదే కాదు, పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా అవమానం జరుగుతుంది. అనాదిగా వస్తున్నది ఇది. ఎందుకంటే అక్కడ వాళ్ళ హౌస్ కాబట్టి వాళ్ళు చెప్పింది వేదమైనట్టు ప్రవర్తిస్తుంటారు. మేము దీనిపైన ఒకటే కోరుతున్నాము, పవర్ అంటే ఏ అడ్వకేట్ కూడా జరగకూడదని, వాళ్ళు ఏదైనా కోర్టులో చూసుకోవాలని. ఇప్పుడు ఇమీడియట్గా 4th Town సిఐ గారు సస్పెండ్ చేసి, అలాగే 3 Town ఇన్స్పెక్టర్ కూడా ఉందని తెలిసారు. ఆయన సిఐ గారు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి మాకు పవన్కి న్యాయం జరిగేటట్లా ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము. చూసుకుంటే బార్ అసోసియేషన్ వర్సెస్ పోలీస్ వ్యవస్థగా మారింది. పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు. గత 2 రోజులుగా పవన్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా న్యాయవాదుల సంఘం అంతా కూడా ఆందోళన చేపట్టింది. పూర్తి స్థాయిలో తన యొక్క సిఐ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న దాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.